మై ఛానల్. సో ఫ్రెండ్స్, పిల్లలు వచ్చే టైం అయితే అయ్యింది. చూసిరా ఎంత వర్షం పడుతుందో. కరెక్ట్ పిల్లలు వచ్చే టైంకే పడుతుంది. పొద్దుంతా ఎండ కొట్టింది. ఇక పిల్లలు ఇంటికి వస్తారన్న టైంకే వర్షం పడుతుంది. ఇక పిల్లలు అయితే అక్కడ మా ఇంటి దగ్గర ఖమ్మం దగ్గర దిగుతారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు అయితే ఇక మొత్తం తడిచిపోతారు. సో అందుకే వాళ్ళ కోసం అయితే నేను గొడుగులు పట్టుకొని అయితే పోతున్నా. ఇక బర్త్డే వీడియోస్ అయితే అయిపోయినాయి కదా, సో ఈవినింగ్ మా రొటీన్ లాగా అయితే చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడైతే పిల్లలను తీసుకొని వచ్చినాక వాళ్ళైతే వర్షంలో వస్తుంది కదా, సో మేమైతే ఈరోజు అయితే వేడిగానైతే కాలీఫ్లవర్ పకోడీ అయితే చేసుకుంటున్నాము. వచ్చినంత చూపిస్తారు. అయితే ఇప్పుడైతే పిల్లలను తీసుకురాని పోతున్నా. టైం ఎంత అయింది? అయిందా? మరి పోతే మళ్ళీ వాళ్ళు వస్తారో రారో అనేసి వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇప్పుడైతే పిల్లలను తీసుకురానికి అయితే పోతున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పిల్లలను తీసుకురానికి అయితే పోతున్నా. కింద అయితే మొత్తం వాటర్ నేను గిట్లా తడిచిపోతున్నా. ఇంకా మా అన్నమ్మ బర్త్డే అప్పుడైతే 2 రోజులు అయితే మంచిగా గిరవైంది వర్షం అయితే. బర్త్డే రోజు మార్నింగ్ ఇట్లుంటేనైతే ఆ ఫ్రాక్ వేసుకుని ఎట్లా స్కూల్కి వెళ్తుంటున్నా ఏమో. ఇక ఇప్పుడైతే మంచిగా నెక్స్ట్ సండేనే బోనాలు. ఈ బోనాల ముందర అయితే వర్షాలు పడుతున్నాయి. ఇంకా పిల్లల కోసం అయితే అక్కడికి అయితే వెయిట్ చేస్తా. దిగురి గడువు. అమ్ములు ఉండరా దాని కింద? కొత్త చిత్రి రాజాటి వాళ్ళది. నేను తడుస్తా మీకోసం తెచ్చిన అని ఈడికి వచ్చిన మీ గురించే. వర్షంలో తడుస్తురా అని. పా వర్షం పడుతుందని మీ గురించి వచ్చిన. ఏంటిది షాప్? ఎందుకు? ఏమి ఇప్పాలి? మీ ఫ్రెండ్స్ ఇచ్చిన చాక్లెట్ ఉంది కదా, పా. చూసిరా వర్షం నీళ్ళు ఎట్లా పోతున్నాయో. సెకండ్ సాటర్డేనా ఇస్తారా? ఇయ్యరు. మండే ఇట్లా హాలిడే ఇస్తారు. ఎట్లాగా మానికైతే సెకండ్ సాటర్డే హాలిడే అని ఇప్పటి నుంచి అడుగుతుంది. మమ్మీ సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారు అనేసి. హాలిడేలు వస్తే గంత పండగ పిల్లలకైతే కదా. ఇంకేంటి 3 days ఎంజాయ్. చేస్తున్నా ఆల్రెడీ మీరు అడగ ముందుకి కాలీఫ్లవర్ పకోడీ, అట్లే మిర్చీలు. నిన్నైతే మార్కెట్లో అయితే దొడ్డు మిర్చీలు తెచ్చిన. ఎట్లాగో వర్షం పడుతుంది అనేసి కాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చిన. అట్లే కాలీఫ్లవర్ పకోడీ, మిర్చీలు అయితే చేసుకుంటున్నాం ఈరోజు అయితే మేము. నిజంగా వర్షాలు పడ్డప్పుడు ఇట్లా వేడిగా ఏదన్నా చేసుకోవాలనిపిస్తుంది. అన్నం అయితే అసలు తినబుద్ది కాదు. అందుకే ఇక పిల్లలు ఎట్లాగో వర్షం పడుతుంది కదా అనేసి. ఏంటిది? అన్నమా? మా హాని పప్పు కదా, పప్పు అయితే ఖచ్చితంగా అన్నం తింటది అన్నట్టుగా. పోరు ఫ్రెష్ గా ఫ్రెష్ చేసుకొని ఫ్రెండ్స్, వేడి కాలీఫ్లవర్ పకోడీ మిర్చీలు అయితే రెడీ అయిపోయినాయి. పిల్లలు అయితే వేడికి ఎప్పుడెప్పుడు తిందామని కూర్చురు. వర్షంలో వచ్చింది కదా. కాలీఫ్లవర్ పకోడీ మాత్రం సూపర్ అయింది. ఫస్ట్ టైం ట్రై చేసిన. యూట్యూబ్ లో చేసుకుని ట్రై చేసిన, మంచిగా అయింది. ఎప్పుడైనా ఏమంటారు ఆనియన్ పకోడీ అవి చేసుకున్నాం, కానీ కాలీఫ్లవర్ పకోడీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు కాలీఫ్లవర్ వచ్చినప్పుడు అలా అనుకుంటా, కాకపోతే ఈ రోజు అయితే కుదిరింది చేయడం. అని దీంట్లో వేసుకుంటాం. ముచ్చులు కూడా బాగున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇట్లా కాలీఫ్లవర్ పకోడీ అయితే తిన్నారో లేదా కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఫస్ట్ టైం చేసింది, కానీ సూపర్ అయినా. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇట్లా ట్రై చేసి మీకు ఇచ్చుకోండి స్నాక్స్ గా, మంచిగా తింటారు. అబ్బా, మమ్మల్ని అయితే హోంవర్క్ రాసుకుంటుంది. ఏంటిదా మళ్ళీ తెలుగా హోంవర్క్? అన్నికి లేదా హోంవర్క్ లేదా? టేబుల్ ఫ్యాడ్ కావాలా? అరే మొన్న ఒక టేబుల్ ఫ్యాడ్ చెల్లెకి ఒకటి గిఫ్ట్ ఇచ్చినా అయిపోవురా. ఊరికి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది ఒకదానికోసం కదా. ఇక మా హాని ఏం చేస్తుందో చూపించాలా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇగో చూసిరా, ఇగో అయితే రోజుగా చూసుకోవడము ఏం చేస్తున్నా ఇప్పుడు. అవి ఎందుకని అది ఎందుకు తీసినా ఇప్పుడు? అది నేను దాచిపెట్టమని చెప్పినా కదా, దాచిపెట్టమని చెప్పినా కదా. నేను చాక్లెట్ మొత్తం డాడీ తినేస్తుండు. మొన్న అంజలి వాళ్ళు ఇచ్చిన చాక్లెట్ తిన్నాడు ఒకటి. అవును, తిన్నాడు ఒకటి ఆల్రెడీ.
ఒకటే ఉంది. ఏదో తినడానికి అట్లా చెప్పినాను, రియాక్షన్ ఎట్లుంటుందా అని. నేను ఇయ్య నీకు మంచి ఎట్లుంటుంది తెలుసా, ఒక చిన్న వంట. ఎందుకు అక్క బర్త్డేకి వస్తే నీకు ఇవ్వలేదా? అవును అవును తిన్నది. ఇద్దరు షేర్ చేసుకోవాలి. నీ బర్త్డేకి వచ్చి నీ అక్క షేర్ చేసుకుని, అక్క బర్త్డేకి వచ్చి నీ షేర్ చేసుకుంటుంది. ఒకటి నీకు. అవును ఎందుకు ఇవ్వవు? అక్కకి వచ్చినప్పుడు నీకు ఇవ్వలేదా? నేను ఇచ్చిందా? అది ఓన్లీ ఇప్పుడు తినాలి, ఒక్కొక్క బయట తినాలి అంతే. అంతగానం తింటారా? నైట్ టైం చాక్లెట్ తినొద్దు, పండ్లు పుచ్చిపోతాయి. మంచిగా ఉన్నాయి ఇవి. ఆల్రెడీ ఎన్ని కథం చేసినావు? అలా 3 కథం చేసినావా? తిన్నావు కదా, అది తినేసి కొంచెం తీసుకొని ఇక మళ్ళీ అది ఇక ఈ ప్యాకెట్కి ఇయ్యదు ఇక, మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేసినట్టు అప్పుడు కొంచెం ఇస్తుంది ఇక. చాక్లెట్ల కోసం చూడు ఫ్రెండ్స్ ఎట్లా కొట్లాడుకుంటారు. మీ ఇంట్లో అయితే ఇట్లా ఉంటారా పిల్లలు? నా బర్త్డేకి వచ్చింది నేనే తింటా, నా బర్త్డేకి వచ్చింది ఇగో ఇట్లా ఉంటుంది మా పిల్లలతో. అబ్బా అబ్బా ఇచ్చినప్పుడు ఏం చెప్పినా? చాక్లెట్ల పిచ్చోళ్ళు. నాకైతే అస్సలు నేను తిన నా ఫేవరెట్